హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే హంపీలో సెకండ్ పార్ట్ అండి. వీడియో అనేది రియల్ వాయిస్ ఉంటుంది, ఫుల్ చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకే, చూసేసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక మంచి మంచి వీడియోస్ మీ దాకా అందజేయడానికి ట్రై చేస్తా. బాయ్ బాయ్. ఇంగ్లీష్ అంతే అంటున్నారు, మరి అందులో అదే చదువుతున్నాను. హాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ రెండు కలిపి వస్తాయి ఒకేసారి. కాకపోతే పొడవే ఇప్పుడు అదే చూడండి, నా వీడియోలు తీసుకోండి. ఇట్టలేదు మా అక్క, ఇంకో రౌండ్ తీసుకొచ్చిద్ది నన్ను. అది నువ్వు వాయిస్తో చెప్పు. అదే మన హంపీలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల పరిపాలన, రాజకోటలు, ఆ శిల్పులు చెక్కిన శిలా విగ్రహాలు చూస్తున్నాము. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది మాకు. ఇప్పుడు మా సరదా కూడా వచ్చేసినాయి, వాయిస్లు కూడా ఇవ్వటం లేదు, మేము సరదాగా ఉంచుతున్నాం. పెట్టు అంతే, మన మాటలు పెట్టాలి, వాళ్ళు ఏ వింటారు మరి. పెట్టు మరి. ఇదేంటి ఇక్కడ గాలి గోపురం లాగా ఉంది, రండి ఒకసారి వెళ్ళి చూసేద్దాం. పైకి వెళ్దాం అంటావా? చెప్తుంది కదా వీడియోలో. నేను చెబుతాను యాక్చువల్. అంతే అంతే. రీఛార్జ్ చేస్తున్నా ఫోన్కి, నెట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. నెట్ బ్యాలెన్స్ వాడు పెడుతున్నామే. ఏమో అదే డౌట్ వచ్చింది నాకు, పోటీనేమో పెడుతున్నారా. చూడండి, ఈయన కూడా యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడంట. బాబు నేను దానికంటలా మమ్మల్ని సేఫ్ గా తీసుకొచ్చింది, కానీ నువ్వు చాలా జాగ్రత్త. వాటిలో దాక్కునేవాళ్ళు అంట. వీటిలో దాక్కున్నారు, డబ్బులు దాచి పెట్టారంటవా? చూసొద్దాం. ఇక్కడ మా వదిన చెప్పింది. చెప్పండి, ఏమని అడిగారని చెప్పారు నన్ను. అక్కడ విజయ ఉందని అడిగారు, ఇంకేం అడగలేదా? ఓకే. ఓ నాకు లేదు, నేను ఇండియన్ అమ్మని. తొందరగా రమ్మని, అందుకే తొందరగా వెళ్తున్నాం. చూడండి, మాట నమ్మి ఎప్పటిదాకా వీడియో చేసుకుని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. వెనక్కి చేసి తక్కువ వరకని. అవును, ఇక్కడికి రావాలంటే మీరు మామూలు నడిచి రావటం కన్నా బెస్ట్ ఏంటంటే ఆటో తీసుకుని వచ్చేసేయండి. నడిచి వస్తే ఎప్పటికి రావాలి? నడిచి వస్తే కనుక మీకు 2-3 రోజులు ఇక్కడే టైం సరిపోయిద్ది. ఈ రోజు వరకే మనకి టైం. కాబట్టి మేము ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం కాబట్టి ఆటోలు మాట్లాడుకొని వెళ్తున్నాము. ఒక్కొక్కరం కలిపి ఒక 5గురం. ఇది కూడా పాతకాలం, ఇవన్నీ రాజుల కాలం అయ్యే. కానీ చూడటానికి ఏమో ఇప్పుడు పాడుపడిపోయినాయి. ఇంకా ముందు తరాలకి ఉంటాయా ఉండవా అనేది. రాళ్ళు పెట్టి కట్టారు కాబట్టి ఈ మాత్రం ఉన్నాయి. కానీ ఈ రాళ్ళు కూడా మనుషులు మొయ్యలేరు అంత పైకి. అలా మొయ్యాలంటే ఏనుగులు కానీ గుర్రాలు. అవును, వాటి ద్వారానే. ఇప్పుడు మేము చూపిస్తున్నాం అంటే ముందు వాళ్ళకి చూడటానికి ఉండదు. ఇంకెక్కడే కూర్చుంటాం మేము, చూసేసేయండి ఇక్కడే. ఆటోలో పోయారు, ఇళ్ళ ఆటోలో పోయాలనుకుంటే ఇబ్బంది అయితే. ఆంటీ తింటారా? అమ్మాయి 5 ఆటోలు ఆడండి. అసలు చూడరాదు, అట్టు మర్చిపోయాము వాటర్ బాటిల్స్. ఎవరికి గుర్తులేదు. ఇంకెవరిని ఉంది తీసుకుందాం వాటర్ బాటిల్స్. చెప్పాను తీసుకోయ్యా వాటర్ బాటిల్స్. బస్ దగ్గర ఇప్పుడు మనం బస్ దగ్గర ఉన్నాయి తీసుకొని వెళ్దాం పద 5
ఏమైనా దగ్గరలో ఏమైనా చూసే ఇటు చూసుకుని చూసి అంతులు పోదాం. పుస్తకాల్లో పోతే తెచ్చుకొని ఏమైనా ఉంటే కనుక చూసుకొని అంతులు పోదాం. 2 పాయింట్ వస్తాయి. అదే ఏముంటాయి ఇక్కడ ఎదురుగానే ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. ఒకటి మహానవమి ప్లాట్ఫారం అని, దసరా ప్లాట్ఫారం అని చెప్తాను. ఇక్కడ పక్కన పుష్కరిణి ఉంది, దీని పక్కనే ప్లాట్ఫారం ఉంది, దసరా ప్లాట్ఫారం అక్కడ పైన ఉంది కదా, ఆ ప్లాట్ఫారం కనపడుతుంది కదా, అదే ఎక్కే పని లేదు కాదు మేడం. మీరు కావాలంటే ఎక్కొచ్చు, లేకపోతే పక్కనే పుష్కరిణి అని కోనేరు ఉంది, బ్లాక్ ది. ఆ 2 చూసుకుని రండి. అక్కడ పైన వచ్చేసి దసరా ప్లాట్ఫారం అని, అప్పట్లో శ్రీగంధంతో కంబాలతో చెక్కిన ఒక పిల్లర్స్ ఉండేసి. నేను మొదట్లో బాగుండేది. హనుమాన్ది చూపిస్తావు కదా. ఏంటి మేడం? హనుమాన్ది ఏంటి? హనుమాన్ జన్మస్థానం, జన్మస్థానం అది అటుపక్కన. అది కాకుండా ఆయన ఉన్న ప్రదేశం రాముల వారి గుడి, అవి వేరే డిస్టిక్. అది కావాలంటే అక్కడ ప్లాట్ఫారం ఉంది, ఆ ప్లాట్ఫారం మీద అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు మొత్తం ప్లాట్ఫారం మాత్రమే ఉంది. అప్పట్లో దాని మీద స్టాండర్డ్ పిల్లర్స్, దానిపైన ఆర్చ్ ఉండేది గోల్డ్, అది మొత్తం పడగొట్టు పెట్టేసి ఇప్పుడు ప్లాట్ఫారం మాత్రమే ఉంది. దాని పక్కన కోనేరు ఉంది. ఆ 2 చూసుకునండి. గుంటూరు. అవును అవును. కానీ రాళ్ళు చూడు ఎంత ఉన్నాయి అవి. గుర్రాలు ఒంటెలతోటి పోతుంది. ఇది అప్పుడు వాటర్ తోటి రాళ్ళతోటి, రాళ్ళు కూడా చూడు, రాళ్ళతోటి వాటర్ కూడా. ఇప్పుడు మనుషులు ఇంటికలే మొయ్యలేకపోతున్నాం. 10 ఇటుకలు మోసేటప్పుడు మన పని అయిపోతుంది. అప్పుడు గుర్రాలు ఒంటెలు పోసేవి అంతే. ఈ రాళ్ళు పెట్టద్దు మనుషులు, అదే గోదాం మీద ఒకటి. కానీ అప్పట్లో సున్నం కూడా వాడేవాళ్ళు కాదు, సిమెంట్ వాడేవాళ్ళు కాదు కదా, రాయి మీద రాయే. ఇప్పుడు రాళ్ళు ఎనమంటే అట్టంటే అటు ఒక టైం ఆటో అబ్బాయి చూడని అనుకుంటూ చందీవరంగా చెప్పడానికి. కానీ ఫోన్ కూడా చూపించి కూడా చెబుతున్నాడు బాగానే. అదే మరి నేను చెప్పేది, దేవుడి దయ బాగా చదువుతున్నాడు. మ్యాప్ కూడా చూపించి అయ్యో అడుగుండా పోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కోనేరు, ఇందాక మీకు చూపించాను కదా, 2 ఉన్నాయంట. అది కోనేరు. राजा बस ना इकडे सामग्री रहने दो, हाइट में जो होता है उसको दीपा बोलते हैं. महा मतलब बड़ा. इसके ऊपर क्या करते थे? फंक्शन इनाग्रेशन. इतने ऊपर मतलब ऐसा सजाना जो. ओह राजा राजा है बाहुबली. बाहुबली पण हाती सारखे घाटांत रोड ब्लॅक रोड दिले. मतलब तेवर का नाम दीपा मतलब स्टेज. हाइट का जो लेवल में रहता है ना प्लेटफॉर्म जैसे जो. तो फंक्शन 2 राजा ने अलग 2 कलाकार కోట అంత అక్కడ వేసారు అట్నుంచి రావటానికి. బాహుబలిలోదంతా అదిగో అక్కడ రోడ్డు అక్కడ కూర్చున్నారు చూడు, అట్నుంచి అట్ట. అవును, ఏడు పోయేవాళ్ళు అట్లా అట్ట. అది నేను అనేది మెయిన్ రోడ్ నుంచి చేరుతారు. అవన్నీ లేవు పడేసి. అది అక్కడ ఉంది ఆ చివర. ఇది ఎన్నో 100 ఎకరాలు ఉంటుంది అమ్మాయి, ఉంటది. ఇది బాగు చేస్తున్నారు, అంతా శుభ్రం చేస్తున్నారు. ఏదమ్మా కోనేరు రాలేదంట. రాలేదంటే అటు కదా ఎంత రోజులు ఇల్లు కిందకి గ్రౌండ్లో నీళ్ళు ఉంటాయి అని చెప్పిన అబ్బాయి. నీళ్ళే ఉండవండి, ఫోన్ చేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటాయి కదా. ఇదేందో బాయా ఇంకా అన్నీ అయ్యే రాజుల కాలం లైన్ కట్టారు. ఎంత లెక్కపోయినాయి కాదు, ఈ కట్టడాలు ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. ఇవి కొత్త సున్నమే, అక్కడ కట్టేయండి కొత్తగా. ఇవి పాతవి కాదు, పాతవి అసలు అలా ఉంటాయి. అదే పాతవి కాదు, పాతవి అయితే అది పాతది అనుకోవచ్చు. రాళ్ళు ఇది కొత్తదే కట్టడం. అది రాళ్ళు పేర్చింది పాతది అంతే. అవి రాళ్ళు, ఇది కొత్త. ఇదిగో ఈ తెల్లదంతా కొత్త. కావాలంటే వదులుతాను, చూపించుకురాను. అదేంటి మళ్ళీ మేము ఎలా రావాలి? అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు.
మేము నడవలేవనే కదా ఆటో అడిగింది. దాంట్లో నలుగురు చూపిస్తాను మేడం, అక్కడ నుంచి దారి చెప్తాను కావాలంటే. ఆయన తీసుకెళ్ళాడంట, దారి చెప్తాడంట అక్కడి నుంచి. ఎంత దూరం ఉంది అక్కడి నుంచి? ఎక్కేవాళ్ళు కదా బస్ దగ్గర లేదు మేడం. మెయిన్ ఆర్చ్ ఇది, ఎంట్రన్స్ ఇది చెక్ పోస్ట్ లెక్క. ఇప్పుడు రాయరథాన్ని సంగీత మండపానికి పోవాలంటే ఇక్కడ వాళ్ళని అడిగి అది ఏమైనా తలాష్ ఉంటుందా, తలాష్ తీసుకుని ఇక్కడ నుంచి పంపించేవాళ్ళు. మీరు చూడొచ్చు, ఒడిశా ఉంది కదా, ఒడిశాలో కోనార్క్ అని ఒక పాయింట్ ఉంది. కోనార్క్ అనే ప్లేస్ లో ఇప్పుడు సూర్యనారాయణ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ లోపల సేమ్ ఇలాంటి ఒక రాయరథం స్టాచ్యూ కనబడుతుంది మీకు. అంటే 15th సెంచరీలో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి అక్కడ విజయాన్ని సంపాదించుకుని వచ్చేటప్పుడు ఆ టెంపుల్ కి దర్శనం ఇస్తారు. అక్కడ ఆ టెంపుల్లో దీన్ని చూసుకుని సింబల్ని ఇక్కడ వచ్చి కెత్తిస్తారు. అందుకనే విజయ విఠల టెంపుల్ అని చెప్తారు. ఆ విజయ స్మరణార్థకం గురించి చెప్పాలని ఈ టెంపుల్ చేశారు. దానికే విజయ విఠల టెంపుల్ అని చెప్తారు. విజయ విఠల టెంపుల్ రాయరథము మళ్ళీ సంగీతం ఉండే ఒక పాయింట్ ఇది. ఇక్కడ లోపల మేడం ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ వద్దా? నువ్వు తీసుకోలేవు కదా, బాగుంటది నాకు. ఎందుకు బాగోదు? నవ్వుతారు అది నాకు వద్దులే. సరే వద్దా? ఏ డబ్బులు తగలిసి 2000? ఎంతసేపు? 5 నిమిషాలే వచ్చేది, మనం ఎక్కువసేపు ఉంటుంది. అదేనా టెంపుల్ కాదు కదా? ఏమో ఉన్నాయి కదా అక్కడ వరకు ఆపేయాలంట, వీళ్ళ వెహికల్స్ లోనే వెళ్ళాలంట. అవన్నీ ఆపుతారు అక్కడ. మరి వీళ్ళకి డబ్బులు కావద్దు, అన్ని పెట్టుకుంటే దీనికి మళ్ళీ 20 రూపాయలు. 20 రూపాయలు. టెంపుల్కి 35. టెంపుల్కి 35. 55. 55 దాంట్లో 250. 55, 250, 305 రూపాయలు ఒక్కొక్కరికి మనకి. మనం నడవాలని ఇంత దూరం అండి, అక్కడ నడవలేము. ఈ పిల్లలు పరిగెత్తారు ఇటు. అబ్బో సూపర్ వచ్చేస్తారు అందరు బ్యాగ్. వాళ్ళందరూ స్కూల్ అందరూ నడుచుకుంటాం అంటే నడుచుకోవాలి, నడుస్తారు. ఓపిక ఇదివరకు మనం నడుచుకుంటున్నాం అంతే. నీకు గుడి కాడి నుంచి మనం అట్లా అవతల పక్కకు చెట్టు కాడికి నడిచిపోయాం. దూరంగా ఉంటుంది. మేము మోకాళ్ళ మీద పోయాం ఇసుకలో ఒకసారి. లేదు ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఒకసారి పోయినప్పుడు కాకుండా రెండోసారి పోయినప్పుడు నడిచా నేను 3 సార్లు. శిరీషాలు కూడా నడిచారు, రైతుల పూట నడిచారు వాళ్ళు. నేను పొద్దుపూట ఉంటే పొద్దుపూట కాదు సాయంత్రం 4 అప్పుడు ఏనా నేను పోయినప్పుడు ఏం నడుచుకుంటాను మోకాళ్ళు అప్పుడు ఇసుకే. అప్పుడు నీళ్ళు ఉండే కోనేరు నీళ్ళు ఉండే. అక్కడ గుడి ఉంది, గుడి అది వంజనాథి కొండ, ఆంజనేయ స్వామి గుడి. అదేనా? నేను అక్కడే కాదు, దాని ఎదురు కొండ మీద నేను తీసుకెళ్ళమను. అన్ని మెట్లు ఎక్కాలి కింద నుంచి. మనం ఎక్కలేము, అంత లెక్క ఎక్కలేము. ఈ కొండ మీద నుంచి ఆంజనేయ స్వామి పాదాలు అవి ఉంటాయి అన్నమాట. ఈ కొండ మీద నుంచి అటు వెళ్తానికి తుంగభద్ర. తుంగభద్ర నది అవతల కొండ. అవతల కొండ మనం యువతల కొండ మీదకి నేను తీసుకెళ్ళమనేది. కొండ అయితే మనం ఎక్కలేము. అది ఎవరు ఎక్కలేమని చెప్పి వెళ్ళారు కానీ మేము కూడా వెళ్ళలేదు ఆ కొండకి. యువతల కొండ మీద రామాలయము, హనుమంతుడు అక్కడి నుంచి ఆంజనేయ స్వామి గుడి కూడా. ఈ గుడికి వెళ్ళడానికి 35 రూపాయలు టికెట్ అంట. చూడండి ఎంత ఘోరమో. ఇంకేం చూస్తాం. ఇక్కడ వ్యాపారం. 1000 స్తంభాల గుడి అంటారు, ఇదేనా కాదా? 1000 స్తంభాల గుడి అక్కడ. ఇక్కడ వేణ వచ్చేసి ఇది కూడా ఉంది. ఇక్కడ కాయిన్తో ఇట్లా మీటుతారు కానీ అంటుకొని ఇటలేదు. మరి ఉపయోగం ఏముంది మనం టికెట్ కొని?
చూడటమే చూడు. 5 రూపాయలు రథం, 5 రూపాయలు నోటు మీద ఉండే రథం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇదిగో అదంతా పడిపోతుంది చూడు. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఫోటో ఉంది, చూపిస్తాను. మనకి 5 రూపాయల నోటు మీద ఉంటుందంట ఈ రథం. అది ఇప్పుడు ఇక్కడే ఉంటుంది, చూపిస్తాను. గోపురం కూడా పడిపోతుంది. అదే గోపురం కూడా పడిపోతుంది. ఇంకా అయిపోతుంది. పోలీసు ఉన్నారు. ఇక్కడ కాదు కొండ, అది అటు పెద్ద కొండ. ఆ కొండ కాదు మనం ఎక్కేయాలి, దానికి ఎదురు ఇంకోటి ఉంటుంది. ఇది వచ్చేసి మన 5 రూపీస్ కాయిన్ డబ్బుల మీద ఉంటుందంట ఈ రథం. మనకు 5 రూపాయల నోటు ఉంటుంది కదా. So when the plunger, due to weathering, the bit of surface is gone. Now only we can see the ఇదేనా ఇక్కడ మీరు చూసారా ఏంటదినా? వీణమేటేది ఏది పైన కాయింత ఎట్లా అంటే వీణ సౌండ్ వస్తుంది అంటే. ఇప్పుడు లేదంటున్నారు, లోపల మనుషులు ఉన్నారుగా. లేదు, వాళ్ళు ఉంటారు కానీ మన నెలని వెళ్ళనిట్లేదా? కానీ లోపలికి వెళ్ళనిస్తే బాగుంటుంది. చూడండి, లోపలికి వెళ్ళడానికి లేదంట, డబ్బులు మట్టుకు వేసేసారు. ఏమంటారు వదినా దీన్ని? సప్తస్వరాల టెంపుల్. కానీ ఇప్పుడు ఎంట్రన్స్ లేదు, మనకు ఆ ఛాన్స్ లేదు. అవంట ఏం లేదు, కదా ఒకటే. అమ్మాయి ఎందుకు విజయ్ అప్పుడు నాకు కానీ ఇది మటు బాగా నచ్చింది వదిన, రథం బాగా నచ్చింది. నాకు ఇంటికి ఇస్తే తీసుకెళ్ళాలని ఉంది. నాకు బాగా నచ్చింది ఇక్కడ రథం. అయితే ఇంటికి ఇవ్వటంలో అడిగిన నో ఎంట్రీ. ఇంకా పైకి ఎక్కినా చూసాడు దిగటమే. చూసారా అక్కడ? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి, ఈ నోటు 5 రూపీస్ దాని మీద ఉంటుంది. కానీ మీరు ఎవరైనా సరే 5 రూపీస్ మీద ఈ నోటు, ఈ రథం అనేది గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఎంట్రన్స్